కళ్యాణ్ గారి, తనూజ గారి ఇండివిజువల్ ఫ్యాన్స్కి ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. తమ్నేల్లో కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఒక మాట అని తమ్నేల్ పెట్టినప్పటికీ నేను ఇద్దరికి చెప్దాం అనుకుంటున్నాను ఒక మాట. వాళ్ళకు ఒక మాట, వీళ్ళొక మాట చెప్దాం అనుకుంటున్నాను. ముందుగా కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను పెట్టిన వీడియోకి కింద కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏమన్నారంటే, మీరు సన్నీ రివ్యూవర్స్ అనే ఒక ఛానల్ ఉంది, దాన్ని చూడండి ఒకసారి, వాళ్ళ దాంట్లో ఎంత నెగిటివ్ ప్రాపగండా చేస్తున్నారో మీకు అర్థమవుతుంది, మేము ఎందుకు ఇంత ట్రిగర్ అవుతున్నామని చెప్పేసి మీకు అర్థమవుతుంది అని చెప్పి చాలా ఫ్రస్ట్రేట్ అయితే అయ్యారు. ఐ మీన్ వాళ్ళ బాధను అయితే తెలియజేసుకున్నారు. వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకు అర్థమవుతుందా? సన్నీ రివ్యూవర్ అనేవాడు ఏం చేస్తున్నాడో మీకు అర్థమవుతుందా? మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తున్నాడు, మీరు ట్రిగ్గర్ అవుతున్నారు అని మీరు అంటున్నారు. వాడు కావాలని ట్రిగ్గర్ చేస్తున్నాడని నేను అంటున్నాను. వాడు కావాలని చేస్తున్నాడు. ఇది వాడు ఒక బోగ్గాడు, వాడు ఒక లుచ్చాగాడు, రీచ్ కోసం ఏ పెంటైనా తినే ఒక బేవర్స్ గాడు. అలాంటోడికి రీచ్ని ఇస్తున్నారు మీరు. వాడు కనిపెట్టే ఫార్ములా ఏంటో తెలుసా? కళ్యాణ్ మీద పాజిటివ్గా చేస్తే వచ్చే రీచ్ కన్నా నెగిటివ్గా చేస్తే వచ్చే రీచ్ ఎక్కువ అని వాడు కనిపెట్టాడు ఆ ఫార్ములాని. అందుకే అంటే ఇప్పుడు ఆ ఫార్ములా ఏంటి? కళ్యాణ్ మీద పాజిటివ్గా చేసిన చూసేది ఎవరు? కళ్యాణ్ పడాల ఫ్యాన్స్, ఇండివిజువల్ ఫ్యాన్స్, కేటీ మ్యూచువల్ ఫ్యాన్స్, ఇద్దరు చూస్తారు, ఇంకెవరు చూడరు. కానీ నెగిటివ్ చేస్తే కళ్యాణ్ పడాల ఇండివిజువల్ ఫ్యాన్స్ చూస్తారు తిట్టుకోవడానికి. అదేవిధంగా ఈ డెమాన్ పవన్, రీతు, ఇమాన్యుయల్ వీళ్ళకున్న కొంతమంది ఫ్యాన్స్ చూస్తారు. అదేవిధంగా కళ్యాణ్ పడాలి ఎదుగుతుంటే చూడలేకుండా తొక్కేద్దామని ఎదురు చూస్తున్నటువంటి హేటర్స్ చూస్తారు. ఆ హేటర్స్ ఎవరంటే ఉంటారు కదా, ఎదుగుతుంటే కుళ్ళు తెచ్చేటోళ్ళు, వాళ్ళు చూస్తారు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఒక బ్యాచ్లా మారి వాళ్ళకి రీచ్ ఇస్తారు. కళ్యాణ్ పడాల గారి ఇండివిజువల్ ఫ్యాన్స్ కూడా కొంతమంది తిట్టుకోవడానికైనా సరే వాళ్ళకి హైప్ ఇస్తారు, వాళ్ళని చూస్తూ వాళ్ళకి రీచ్ ఉంచుతారు. ఇది వాళ్ళ ఫార్ములా కనిపెట్టాడు ఆ సన్నీ రివ్యూవర్ అనేవాడు. అది మీకు అర్థం కావట్లేదు. మీరు అది అర్థం చేసుకోలేక వాడెవడో నెగిటివ్ చేస్తున్నాడు, వాడెవడో తిడుతున్నాడు చెప్పి పాజిటివ్ ఉద్దేశంతో చెప్పినటువంటి మాటల్ని కూడా కొంతమంది నెగిటివ్గా తీస్తున్నారు. అది తప్పని నేను చెప్పట్లా, అది తప్పని నేను చెప్పను. మీ ఎమోషన్, మీ బాధ నాకు అర్థమైంది. బట్ నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే, ఈ మాట చెప్దాం అనుకున్నాను. వాడిని వదిలేయండి, వాడక లుచ్చా, వాడక కుక్క అని కూడా వదిలేయండి వాడిని. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూస్తూ వాడిని హైప్ చేసే కొద్దీ వాడు ఇంకా రెచ్చిపోతూనే ఉంటాడు, వాడు తగ్గడు. మీరు వాడిని బూతులు తిట్టారంటే కింద కామెంట్లు పెడతారు కదా, ఆ కామెంట్లో వాడికి రీచ్ ఇస్తుంది, మీరు చూసే వ్యూస్ వాడికి రీచ్ ఇస్తుంది. అది వాడి ఫార్ములా. సో వాడు దాన్ని కనిపెట్టాడు, అది మీరు కనిపెట్టలేకపోతున్నారు. ఇక తనూజ గారి ఇండివిజువల్ ఫ్యాన్స్కి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు కళ్యాణ్ని యాక్సెప్ట్ చేయడం మొదలెట్టండి. మీరు ఇలాగ కళ్యాణ్ని యాక్సెప్ట్ చెయ్యము అంటే మాత్రం అయ్యే పని కాదు. ఆవిడ జయంతి అనే ఆవిడ ఉంటారు, నాకు రెగ్యులర్గా కామెంట్ పెడతారు అనమాట, తనూజ గారి ఫ్యాన్. ఆవిడ తనూజ గారి ఫ్యాన్ అయ్యండి కళ్యాణ్ని ఎంత హెడ్ చేస్తారంటే చాలా చాలా హెడ్ చేస్తారు. ఆవిడ ఎందుకు హెడ్ చేస్తారు? కళ్యాణ్ వాళ్ళకి ఏ గొడవ ఉన్నాయో నాకైతే తెలియదు. నాది కేటీ మ్యూచువల్ ఛానల్ ఇద్దరిని ఇష్టపడే వాళ్ళు ఇక్కడ మెసేజ్ కామెంట్ పెట్టండి, మిగతా వాళ్ళు రాకండి అని చెప్పి పదే చెప్పాను సరే, అయినా సరే ఆవిడ వచ్చి కళ్యాణ్ బుద్ధి లేదు, కళ్యాణ్కి అది లేదు, కళ్యాణ్కి ఇది లేదు, మా తనూజ బంగారం, మా తనూజ ఇది అని చెప్తుంది. నేను కాదన్నా, తనూజ బంగారం కాదన్నా. మరి తనూజ బంగారమే, కళ్యాణ్ ఎందుకంటారు మీరు? జయంతి గారు మిమ్మల్ని అడుగుతున్నారు, ఎందుకంటారు మీరు కళ్యాణ్ని? మీరు ఎందుకు నెగిటివ్ చేస్తారు కళ్యాణ్ని? నాగేశ్వరమ్మ అని ఇంకొక ఆవిడ వస్తుంది, ఆవిడేమో కళ్యాణ్ సపోర్టరు, తనూజ అని తిడుతుంది. ఇది కళ్యాణ్ తనూజ మ్యూచువల్ ఛానల్. మీరు మ్యూచువల్ ఫ్యాన్స్ అయితేనే, ఇండివిజువల్ ఫ్యాన్స్ అయినా సరే ఫ్యాన్స్ అయితేనే మీరు మెసేజ్ చేయండి, పాజిటివ్గా మెసేజ్ చేయండి అని చెప్పి 100 సార్లు చెప్పాను మీకు. మీరు వినరు. మళ్ళీ మీకు చెప్తున్నాను, ఒకటే మాట చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, పాజిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు మాత్రమే నా వీడియో చూడండి, పాజిటివ్గా రియాక్ట్ అయ్యే వాళ్ళు మాత్రమే చూడండి నా వీడియో. మీరు కళ్యాణ్ని యాక్సెప్ట్ చేయగలిగితే చూడండి నా వీడియో, లేకపోతే చూడొద్దు దయచేసి నా కింద నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి దయచేసి. ఎందుకంటే నాది కేటీ మ్యూచువల్ ఛానల్, ఇద్దరిని ఇష్టపడే ఛానల్. సింగిల్గా ఇష్టపడినా సరే ఇష్టపడాలి మీరు, అంతే. మీరు వాళ్ళని ఇష్టపడండి, ఎదుటిని ద్వేషించేటట్టుంటే నా దగ్గర రావద్దు దయచేసి, ఓకేనా? మీకు ఇదే చెప్దాం అనుకుంటున్నాను తనూజ గారి ఫ్యాన్స్కి, ఇండివిజువల్ ఫ్యాన్స్ కొంతమందికి. కళ్యాణ్ని యాక్సెప్ట్ చేయలేని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఈ విషయం, యాక్సెప్ట్ చేసే వాళ్ళకి కాదు.
ఇండివిజువల్ ఫ్యాన్స్ కళ్యాణ్ గారి ఇండివిజువల్ ఫ్యాన్స్ కైనా అంతే. తనూజ గారిని మీరు యాక్సెప్ట్ చేయగలిగితేనే చూడండి, లేకపోతే చూడొద్దు. నాకు వచ్చే నష్టం ఏం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ.